నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. పలమనేరు పట్టుగూళ్ల మార్కెట్లో వ్యాపారస్తులతో కుమ్మక్కయ్యి అధికారులు రైతులను మోసం చేస్తున్నారంటూ రోడ్డు ఎక్కిన రైతులు ఇతర రాష్ట్రాల్లో అధిక ధరలు పోతున్న పట్టుగూళ్లను అదే పలమనేరు మార్కెట్లో వందల్లో తేడా రావడంతో ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా రైతులు రేట్లు తక్కువ పోతున్నాయని ప్రశ్నించడంతో మీ దుక్కున్న చోట చెప్పుకోండి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విధంగా మదనపల్లి మార్కెట్లో రైతుల పట్ల నిర్లక్ష్యం చేయడంతో ఈ పొద్దు 1 కేజీ గుడ్లు కూడా పోని పరిస్థితి ఏర్పడిందని, పలమనేరు మార్కెట్ ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉందని, అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాబోయే కాలంలో పలమనేరు మార్కెట్ పరిస్థితి కూడా మదనపల్లి మార్కెట్ మారే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా అధికారులు మాత్రం అలా మేము డీలర్లతో ఎలాంటి సంబంధం లేదని, ఆన్లైన్లో వ్యాపారస్తులు కొంటారని, వ్యాపారస్తులకి తమకు ఎటువంటి కుమ్మక్కు లేదని అధికారులు అన్నారు. రైతులకి న్యాయం జరగలేదు సార్. బయట మార్కెట్లో 750, 800, 850 రూపాయలు రేటు పోతా ఉంటే మన పలమనేరు మార్కెట్లో సార్ మీకు ఇష్టపడితే వాళ్ళు మాట్లాడుకొని మీరు జీరోలు పెట్టిస్తారు. మీకేదో రాష్ట్రం ఉంటే కలెక్టర్ ఈడు కూడా చేసేసి అకౌంట్ కట్టుకుంటారు. సరేనా సార్? మాట్లాడుతున్నాం పట్టలేదు సార్. పలమనేరు మార్కెట్ ఇంతకుముందు చాలా బాగుండేది సార్. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే ఏఆర్ఎంఓలో గవర్నమెంట్ కంటే వాళ్ళు ఎక్కువ జీతాలు ఇస్తూ ఉన్నారు సార్. దానివల్ల ఏం చేస్తూ ఉన్నారంటే రైతుకు 100 రూపాయలు వేరియేషన్ పెట్టి ఇది చేస్తూ ఉన్నారు సార్. మేము ఇంటి దగ్గర 715 అమ్మితే ఎత్తుకొస్తే 4 సార్లు జీరోలు పెట్టారు సార్. 5వసారి 610 పెట్టారు సార్. ఎందుకు సార్ ఇస్తాము? మళ్ళీ పోయి మేము ప్రైవేట్లోనే గూళ్ళు అమ్ముకుంటాం సార్. అంటే అది ఆ రోజు గవర్నమెంట్కి చాలా మనకి గవర్నమెంట్కి ఇచ్చేదంతా నష్టమైంది సార్. గవర్నమెంట్కి మనం 1 రూపీస్ ఇస్తాం కదా, అదంతా నష్టం సార్. అదే మాదిరిగా మనం కోలారుకు పోతే సార్, కోలారుకు పోతే 816 పోయింది సార్. ఇక్కడికి 100 రూపాయలు తేడా ఉంది సార్ మార్కెట్. అందుకని మేము ఏం చేస్తూ ఉన్నామంటే మనం పలమనేరు మార్కెట్ మన మార్కెట్కి రాకుండా బయట వాళ్ళకి ట్యాక్సులు కట్టుకుంటూ ఉన్నాం సార్. మన అధికారులు మొత్తం టోటల్గా ఈసారి మార్చేస్తే చాలా బాగుంటుంది సార్. మ్యాన్ పవర్ ఉండే అధికారులు కావాలి సార్. ఇంకా అన్నిటికంటే పట్టు హ్యాపీగా ఉండాలంటే ఈ డిపార్ట్మెంట్ వల్ల మళ్ళా దిగజారిపోతా ఉంది సార్. ఖచ్చితంగా మీరు వేరే అధికారులు మొత్తం టోటల్గా పై నుంచి. మాది బాలేపల్లి లోకేష్ రెడ్డి, నేను పట్టు రైతు సార్. నావి ఈరోజు 250 కేజీలు గూళ్ళు వచ్చినాయి సార్. నావి ఫస్ట్ ఆక్షన్లో వచ్చి 700 రూపాయలు పోయినాయి సార్. 2 ఆక్షన్లో వచ్చి 630 పోయినాయి సార్. 3 ఆక్షన్లో వచ్చి 600 పోయినాయి సార్. అది ఆఫీసుకి అడిగిన దానికి ఈ గూళ్ళు కొనరు అని తగ్గిపోయినాయి సార్. అదే గూళ్ళు బయట మార్కెట్లో 850, 900 పోయినాయి సార్. నేను అడిగిన దానికి వాళ్ళు ఎవరు చెప్తావో చెప్పుకోబడినారు సార్. మేము పట్టుగూళ్ళ పైన ఆధారపడినాం సార్. మన దక్షిణ భారతదేశంలో పలమనేరు అనేది ఒక పెద్ద మార్కెట్ సార్. దాన్ని వినియోగించుకోవడానికి మేము రైతులు చాలా కృషి చేసినాం సార్. దాన్ని ఈ ఆఫీసులు చాలా దిగజార్చి చిన్న చూపు చూస్తున్నారు సార్ రైతులంతా. అది చాలా బాధగా ఉంది సార్. మాకు ఆఫీసుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ రైతులు. ఆఫీసుల వల్లనే రైతు నష్టపోతున్నాడు. దానివల్ల మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. నా పేరు వాసుదేవరెడ్డి, చందమామూడి సార్. ఈరోజు మావి 350 కేజీల గూళ్ళు మార్కెట్కి తీసుకొని వచ్చినాను. మార్కెట్కి తీసుకొని వస్తే మార్కెట్లో పలమనేరులో సౌత్ ఇండియాలోనే పెద్ద మార్కెట్. ఈరోజు 7 టన్నుల వరకు గూళ్ళు వచ్చినాయి. బాగా మంచి రేట్లు అమ్మితే పలమనేరులో ఈ పొద్దు పలమనేరు మార్కెట్ ఆఫీస్ నుంచి గవర్నమెంట్కి వచ్చే డబ్బులు 1 లక్ష రూపాయలు. అలాంటిది వీలర్లతో ఈ గవర్నమెంట్ ఈ ఆఫీసర్లే కుమ్మక్క అయిపోయి ఎవరైతే ఇప్పుడు బయట కోలారు అది ఎంత 750 రూపాయలు యావరేజ్ పోతుంది, 850 రూపాయలు టాప్ రేట్ పోతాం సార్. దానికి మన గూళ్ళు పోతే కూడా మనవి పలమనేరు గూళ్ళు అత్యధికమైన నాణ్యత కలిగిన గూళ్ళు. ఇంత మంచి గూళ్ళుని 600, 650 కోస్తున్నారు. దీనికి మీరు ఏమన్నా కొంచెం చర్య తీసుకోండి. మేము అడిగిన దానికి మమ్మల్ని ఐడెంటిఫై చేసి మమ్మల్ని కొంతమందిని మా గూళ్ళు రేట్ రాకుండా జీరోలు పెట్టించి 670 రూపాయలు కొట్టిన గూళ్ళుని జీరోలు పెట్టించి మమ్మల్ని మార్కెట్ ఆఫీసర్లు లైన్ చేస్తున్నారు సార్. ఇది మంచి పద్ధతి కాదు. మార్కెట్ అనేది జెన్యూన్గా 10 మంది రైతులు మేము పట్టు రైతులు
మన పొలంలో ఇంకా కనీసం అంటే 6,000 పట్టు రైతులు ఉన్నారు సార్. ఈరోజు మార్కెట్లో 119 లాట్లు వచ్చాయి సార్. 109 లాట్లు వచ్చాయి. ఇక వచ్చి 400 ఇంకా 760 రూపాయలు టాప్ రేట్ పోయినాయి సార్. బయట మార్కెట్లో అయితే 900 నుంచి 910 రూపాయలు టాప్ రేట్ పోయినాయి. మన మార్కెట్లో 400, 450, 500 ఇట్లా పోయినాయి సార్. మా రైతులకి అయితే చాలా బాధగా ఉంది సార్. మా రైతులు కడుపు వెళ్తాం సార్. సార్ 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 మాకు ఆఫీసులో న్యాయం జరగలేదు సార్. మాకు ఆఫీసులో న్యాయం జరగలేదు. సమస్య ఉన్నా మీతో మేము ఏదైనా మాకు తెలిసింది మీరు ఒకరే సార్. నా పేరు సరోజ, ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సెరికల్చరు. ఈరోజు మార్కెట్లో రైతులు ఇక్కడ రీలర్స్తోనూ అంతా స్టాఫ్ అంతా కిమ్మెక్కి గోల్మాల్ చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ ఇవ్వడం జరిగింది. అదంతా తప్పని నేను చెప్తున్నాను. సిండికేట్ అనేది జరగదు ఇక్కడ. యాక్చువల్గా అయితే ఓపెన్ యాక్షన్లో మార్కెట్ జరుగుతూ ఉంటుంది. కక్కున్ మార్కెట్ క్వాలిటీని బట్టి రేట్లు ఇస్తారే కానీ ఇక్కడ స్టాఫ్ కానీ రీలర్స్ కానీ రేట్ అనేది ఫిక్స్ చేసేది కాదు. సో కాబట్టి రైతులైతే ఏదైతే చెప్పారో అదంతా అవాస్తవం అని నేను చెప్తున్నాను. యావరేజ్ వచ్చేసి 766 రూపాయలు పోవడం జరిగింది. యావరేజ్ వచ్చి 710 రూపాయలు వచ్చింది. క్వాలిటీ అంటే రైతులు తీసుకొచ్చే గూళ్ళు క్వాలిటీని బట్టి రేట్లు కొడతారే కానీ ఇక్కడ ఫిక్స్ చేసేదంటే ఏముండదు. మాన్యువల్గా అయితే ఫిక్స్ చేసేది ఏముండదు. ఆన్లైన్ మార్కెట్ కాబట్టి ఇక్కడ అలాంటిదంతా జరగడానికి ఎలా 1% కూడా అవకాశం లేదు. లేదు అలాంటిది ఏం జరగదు. ఏమంటే మార్కెట్ అనేది 12 o'clockకి యాక్షన్ స్టార్ట్ అవుతుంది. యాక్షన్కి మునుపు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో గూళ్ళు కొంటారో వాళ్ళు వచ్చి ఫస్ట్ క్వాలిటీ చెక్ చేసుకుంటారు. అంటే ఫిజికల్గా చెక్ చేసుకొని రేట్ ఇస్తారే కానీ డైరెక్ట్గా ఆన్లైన్ మార్కెటింగ్ కాబట్టి ఒక్కసారి అది కూడా మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందు వచ్చి క్వాలిటీ చెక్ చేసుకోండి. పిసకడం అనేది వేస్ట్ చేయడం అనేది ఇది చాలా తప్పు అన్నమాట. అలాంటిది ఏమీ జరగదు.